మన ప్రభును రక్షకుడు కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం చదువుకుంటాం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 15 and verse 26. నీ దేవుడిని యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయుడై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏది మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? స్వస్థపరిచే యెహోవా రఫా. దేవుడు చెబుతున్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఎన్నో వ్యాధులు, ఎటు చూసిన సమస్యలు, ఎటు చూస్తే ఒత్తిడి, బాధ, ప్రపంచమంతా కూడా సమస్యలతో నింపబడిపోయింది. మీరు అనుకోవచ్చు స్వస్థత అంటే ఓన్లీ శరీరానికేనేనా? మనస్సుకు కూడా స్వస్థత కావాలి. దేవుని బిడ్డ, మన యొక్క హృదయానికి స్వస్థత కావాలి, మన యొక్క ప్రవర్తనకు స్వస్థత కావాలి, మన ఆలోచనకు స్వస్థత కావాలి. శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకు, శరీరానికి మాత్రమే కాదు, ఆలోచనకు మనకు నెమ్మది కావాలి, స్వస్థత కావాలి. ఈ రోజున మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలని ఆశపడుతున్న బైబిల్లోంచి. అతడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్నాడు. ఆ 5వ అధ్యాయంలో ఇక్కడ రాయబడినటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే 38 ఏండ్ల నుండి కోనేటి పక్కన పడినటువంటి ఒక వ్యక్తి. 38 long years, అన్ని సంవత్సరాలు బాధపడిన వ్యక్తి. బైబిల్ ఇంకెవరు లేరు. 38 years మనమందరం చాలా సార్లు విన్నాం. ఈరోజు ఒక క్రొత్త మాట, క్రొత్త యాంగిల్లో ఈ విషయాన్ని మనం వినబోతూ ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 4 గురించి మనం చదువుకుంటే ఇక్కడ ఈ వ్యక్తి గురించి ప్రత్యేకంగా రాయబడి మాట, బెతెస్దా కోనేరు ఉంది. ఆ కోనేరు పక్కన ఊచ కాళ్ళు చెదిరిగలిగినటువంటి వారు, కుంటివారు, గుడ్డివారు, వ్యాధిగ్రస్తులు కూర్చొని ఉన్నారు అక్కడ. గుంపులుగా పడి ఉన్నారు అక్కడ. అంతేకాదు, ఆ గుంపులుగా పడినటువంటి వారి మధ్యలో ఒక కోనేరు ఉంది. ఆ కోనేటి దగ్గరికి ఒక ప్రత్యేకమైన సమయంలో ఒక దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తుందంట. ఆ నీళ్లు కదిలినప్పుడు ఆ నీళ్లకు ఒక ప్రత్యేకమైన శక్తి వస్తుంది. అప్పుడు దాకా అవి మామూలు నీళ్లే, కానీ ఎప్పుడైతే దేవదూత కదిలించిందో ఆ నీళ్ళకు ఒక విశేషమైన శక్తి వస్తుంది. ఎప్పుడైతే ఆ నీళ్లు మూవ్ అయ్యాయో, పక్కనటువంటి వ్యక్తి ఎవరు దూకినా సరే, వాడు ఎంత పెద్ద రోగం ఉన్నా సరే, ఎంత కుంటోడైనా, గుడ్డోడైనా, పుట్టినప్పటి నుంచే చెవిటోడైనా, ఎవరైనా సరే ఆ నీళ్లను తాకగానే ఇమ్మీడియట్ గా స్వస్థపడేటువంటి వాడు, వెనకలు తిరిగి వచ్చేటువంటి వాడు. అప్పటి వరకు పడి ఉన్నటువంటి అతడు గంతులు వేసుకుంటూ సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే 38 ఏండ్ల నుండి దేవుని బిడ్డ ఒక వ్యక్తి పడి ఉన్నాడు. చదువుదాం, మాట చదవండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉన్నాడు. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడకోరుచున్నావా అని అడిగాడు. ఆ రోగి అంటున్నాడు, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుట. జాగ్రత్తగా మనం చదవాలి. నన్ను కోనేట్లోకి తీసుకొని పోవడానికి నాకు ఎవరు లేరు. నేను వచ్చినంతలోనే మరి ఒకడు నాకంటే ముందుగా వెళుతున్నాడు. యేసు నీవు లేచి చాలు. సో దేవుని బిడ్డ, ఇక్కడ మనం యేసయ్య ఆ యొక్క వ్యక్తి యొక్క కాన్వర్సేషన్ మనం చూస్తూ ఉన్నాం. వారి మధ్యలో సంభాషణ మనం చూస్తూ ఉన్నాం. యేసు వచ్చాడు, అతడు బహుకాలం నుంచి పడిపోయి ఉన్నాడు అని చెప్పేసి జాలితో, దయతో అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి స్వస్థపడ కోరుతున్నావా అన్నాడు. వెంటనే అతను ఏమన్నాడంటే, అయ్యా నేను ఇక్కడ బహుకాలం నుంచి పడిపోయి ఉన్నాను. ఆ కోనేట్లోకి దిగుదామంటే నన్ను తీసుకొని పోవడానికి ఎవ్వరు లేరు నాకు. నేను వెళ్ళేంతలో నన్ను దాటుకొని ఇంకొక వ్యక్తి వెళ్ళిపోతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడి బిడ్డను ఒక రోగిష్టి, కాళ్ళు బాగానే ఉన్నాయి, చేతులు బాగానే ఉన్నాయి, కళ్ళు బాగానే ఉన్నాయి, శరీరం బాగానే ఉంది, కానీ ఏంటి అంటే రోగం అని రాయబడింది. ఏం రోగం వచ్చింది అంటే కొన్నిసార్లు చెబితే వీడికి మాయ రోగం వచ్చినట్టుంది. కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, మనిషి అంతా బాగున్నాడు,
కానీ రోగం వచ్చింది అతనికి. ఏ రోగమో చెప్పబడలేదు. అయితే ఇప్పుడు నేను చెబుతున్నాను, కొన్ని రోగాలు అతన్ని పట్టుకొని ఉన్నాయి. ఏ రోగం పట్టుకుందంటే అతనికి లేదు అనేటువంటి రోగం పట్టుకున్నది. లేరు అనే రోగం పట్టుకున్నది. లేరు. చాలాసార్లు మనం కూడా మన ఆత్మీయ జీవితంలో చెబుతూ ఉంటాం, నాకెవరు లేరు, నన్ను పుష్ చేసేవారు లేరు, ఎంకరేజ్ చేసేవారు లేరు, నాకు చేయించేవారు లేరు, రమ్మని పిలిచేవారు లేరు, నాకెవరు లేరు లేరు లేరు. దేవుని బిడ్డ, చాలాసార్లు మనం చెప్పే మాట ఇదే. మన వెనక ఒక 10 మంది ఉంటే, మన చుట్టూ మంది మార్పాలం ఉంటే, బంధువులు స్నేహితులు ఉంటే, బా నాకేమండి మహారాజునండి, నా చుట్టూ జనం ఉన్నారు, ఏలా వేసానంటే నా కోసం 100 మంది 1000 మంది వస్తారు, నాలాంటి వాడు ఎవరు లేరు. ఇంకా నా పవర్ ఎంతో తెలుసా, మా ఊర్లో చూపిస్తాను, నా బలం ఎంతో తెలుసా, మా ఆఫీసులో చెబుతాను. చాలాసార్లు దేవుని బిడ్డ, మనకి ఏదైనా ఉంటే నన్ను మించిన లేరు అని చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ వ్యక్తి చెబుతున్నాడు, నాకెవరు లేరు, నాకెవరు నన్ను పుష్ చేసేవారు లేరు. మా డాడీ నాకు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, ఎప్పుడైతే ఒక మనిషి ఎవరో వచ్చి నన్ను ఏదో చేయాలని, when one person depends upon others, he will never do anything in his life. నాకు ఎవరో వచ్చి ఏదో చేయలేదు ఎప్పుడైతే అనుకుంటాడో, ఎప్పుడు తన చేతిలో ఏది చేయలేడు. కాబట్టి దేవుని బిడ్డ, ఎప్పుడు మనుషుల తట్టు చూడటం నేర్చుకుంటామో, వాళ్ళ పాకెట్ తట్టు చూడటం నేర్చుకుంటామో, వాళ్ళ ధనం తట్టు చూడటం నేర్చుకుంటామో, వాళ్ళకున్నటువంటి బలం తట్టు చూడటం నేర్చుకుంటామో, మన జీవితంలో నిజమైనటువంటి దేవుని బలాన్ని పోగొట్టుకుంటున్నాం. నేను ఒక విషయం చెప్తాను. దావీదు జీవితంలో ఒక జరిగింది. ఒకసారి దావీదు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అతను తరం పడుతూ ఉన్నాడు. సౌలు చేత తరం పడుతూ ఉన్నప్పుడు అతడు కర్మేల్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. అది చాలా గ్రీనరీగా ఉంటుంది, కొండ ప్రాంతం అది. అక్కడ తెల్లని గొర్రెలు మేస్తూ ఉంటాయి, గ్రీనరీ, చాలా సౌందర్యంగా ఉంటుంది ఆ ప్రాంతం. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మహాభాగ్యవంతుడు. అతని గొర్రెలు కాయటానికి మొదలుపెట్టాడు. ఈయన కాసుకుంటూ అనుకుంటున్నాడు, బా నేను ఇతని సహాయం చేస్తే ఇతను నాకేమైనా ఇస్తాడు, ఇతను నాకేమైనా ఇస్తాడు. మొదటి సమయాలు 25వ అధ్యాయం మనం చూస్తూ ఉంటుంది. ఇతను నాకేమైనా ఇస్తాడు, అతనికి ఆస్తి ఉంది, గొర్రెలు ఉన్నాయి, చాలా ఐశ్వర్యవంతుడు, కాబట్టి అతను నాకు ఏదైనా ఇస్తాడు, అతను నాకేమైనా ఇస్తాడు అని చూస్తూ ఉన్నాడు. సరే, ఒకరోజు రానే వచ్చింది, గొర్రె బొచ్చు కత్తిరించే కాలం వచ్చినప్పుడు అతను ఆ గొర్రె బొచ్చు కత్తిరించిన తర్వాత అతనికి చక్కగా పంట వచ్చింది. అప్పుడు దావీదు వెంటనే తన మనుషులను పంపించేశాడు. ఆ కాలం కోసం కాసుకొని కూర్చొని ఉన్నాడు. రే, మనం వాళ్ళ గొర్రెలు మేపాం కదా, వాళ్ళకి సహాయం చేశాం కదా, వెళ్ళి నీకు శుభమగును గాక అని చెప్పి, అయ్యా నీ దాసుడైన దావీదు, అయ్యా పలాంది అడగమన్నాడు, ఒక పూట భోజనం పంపమన్నాడు, నీ దాసుడైన దావీదుకు ఒక పూట భోజనం లేదు, అయ్యా ఆహారం పెట్టమన్నాడు అని చెప్పేసి తన స్నేహితులకు ట్రైనింగ్ ఇచ్చి ఎలా నేగ్గా మాట్లాడాలో, ఎలా వెళ్ళాలో బాగా తర్ఫీచి పంపించాడు. సరే, వీళ్ళు కూడా వెళ్ళాడు, నీకు శుభమగునుగా కానీ అతని దగ్గరికి వెళ్ళి చెప్పారు. చెప్పిన తర్వాత అతని పేరు నాబాలు. వెళ్ళిన తర్వాత చెప్పిన తర్వాత అతను ఏమన్నాడు తెలుసా, యెష్షయి కుమారుడు ఎవడో, దావీదు కొడుకు దావీదు ఎవరో, నా కష్టాజితం నేను అతనికి ఇస్తానా, నెవర్ అన్నాడు. చెప్పండి, సిగ్గుతో తలదించుకుని అందరూ వచ్చేసిన తర్వాత అప్పుడు కత్తి పట్టుకున్నాడు. నాకు అన్నం పెట్టుకుని ఉంటాడు, చూస్తా అతని వంతు అని చెప్పేసి కత్తి పట్టుకు వెళ్ళటం మొదలుపెట్టాడు. ఒకవేళ అతని భార్య అబీగయలు కానీ అడ్డం రాకుండా ఉంటే ఆ రోజు హంతకుడు అయిపోయేవాడే, ఆ రోజు చరిత్రహీనుడు అయిపోయేవాడే, ఆ రోజు తనకున్నటువంటి దేవుని పిలుపుని పోగొట్టుకునేవాడే, ఆ రోజు దేవునికి అతనికి ఇచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకునేవాడే, దేవుడు అతనికి ఇవ్వాలనుకున్నటువంటి సింహాసనాన్ని పోగొట్టుకునేవాడే. అంతేకాదు, దావీదు సంతానముగా, దావీదు వేరు చిగురుగా యేసుక్రీస్తు అతనిలోంచి రావాలని నిర్ణయించుకున్నాడు అనాది కాలంలోనే. దాన్ని పోగొట్టుకునేవాడే. ఎందుకు ఇంత నష్టం అతని జీవితంలో అంటే, దేవుని తట్టు చూస్తూ అంతకాలం బ్రతికిన ఆ వ్యక్తి తనకు ఒక ఐశ్వర్యవంతుడు పరిచయం కాగానే, తనకు ఒక డబ్బున్న వ్యక్తి పరిచయం కాగానే అతని మందల సట్టు, అతని యొక్క ఐశ్వర్యం తట్టు, అతనుకున్న డబ్బు తట్టు చూడటం మొదలుపెట్టాడు. అంతే, హంతకుడు అవాల్సిన పరిస్థితి వచ్చేసింది. దేవుని కృపను బట్టి ఆయన తప్పించాడు కాబట్టి బ్రతికిపోయాడు. దేవుని బిడ్డ, మనము లోకం తట్టు చూసినప్పుడు పలానా మా బాబాయ్ సహాయం చేస్తాడు, మా పిన్నమ్మ సహాయం చేస్తుంది, మా మేనత్త చేస్తుంది,
మా మామ చేస్తాడు, మా అత్తోరు చేస్తారని చూసినప్పుడు హంతకుడు అవ్వటానికి కొంచెమే తప్పిపోతున్నాయి జీవితంలో. దేవుని బిడ్డ, నీ కన్నులు చూడాల్సింది దేవుని తట్టే. నీ కన్నులు దేవుని తట్టు ఎత్తినప్పుడు నువ్వు ఒక్కరోజు సిగ్గుపడవు. ఆయన చెబుతున్నాడు, నా తట్టు చూసేవారు ఒక్కరోజు సిగ్గుపడరు, వారి ముఖాల చెక్కుముకి రాతి వలె మారుస్తారని చెబుతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావో, ఎవరు కావాలని చూస్తున్నావో, దేవుడి ఈ రోజున 100% ఓడిపోతున్నావు, 100% ఓడిపోతున్నావు. ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అక్కడ నుంచి అవమానం తప్ప నీకేమీ రాదు. అందుకే ఈరోజు నీ కన్నులు ఒక దాసురాలి కన్నులు యజమాని తట్టు చూసినట్టుగా నీ యజమాని పరలోక తండ్రి తట్టు చూసినప్పుడు నువ్వెన్నటికీ సిగ్గుపడవు, అవమానపడవు. నీ చేతులు దేవుడు నింపబోతున్నాడు, నీ నోటిని మేలుతో దేవుడు నింపబోతున్నాడు. చెప్పలు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తా. ఈ 38 నుంచి ఎందుకు పడిపోయి ఉన్నాడు అంటే, నా దగ్గరికి ఎవరు రాలేదు. మా మామయ్య వస్తానన్నాడు రాలేదు, పెదనాన్న వస్తానన్నాడు రాలేదు, చిన్నమ్మ వస్తానన్నాడు రాలేదు. నేను పడినంటే కారణం నేను కాదు ప్రభువా, వస్తానన్నోళ్ళు రాలేదు కాబట్టి, బాధ్యత కల వాళ్ళు రాలేదు కాబట్టి. చాలాసార్లు మనం అంటాం, ఎందుకు వెళ్ళయ్యావరా అంటే, మా నాయన నన్ను సరిగ్గా పెంచలేదు కాబట్టి, నాకు ఫలానా స్టడీ ఇప్పించలేదు కాబట్టి, ఫలానా విధంగా నన్ను మోటివేట్ చేయలేదు కాబట్టి. సో దేవుని బిడ్డ, చాలాసార్లు నేను ఓడిపోయింది కారణం ఏంటంటే ఇంకొకరు. ఇది పెద్ద జబ్బు మన జీవితంలో. లేరు కాబట్టి నేను అక్కడ లేను, నా జీవితంలో పోషించేవారు లేరు కాబట్టి, ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు కాబట్టి నేను పాస్ అనే లిస్టులో నేను లేను, జాబ్ అనే లిస్టులో నేను లేను. చాలాసార్లు మన ఓటమికి ఇంకొకరు కారణమని, మనం పడిపోవటానికి ఇంకొకరు కారణమని, మన దరిద్రానికి ఇంకొకరు కారణమని చాలాసార్లు చెప్పి మనం మోసం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీకుగా శక్తి ఇచ్చి నిలబెట్టాలని, నీకుగా పవర్ ఇచ్చి నిన్ను బ్రతికించాలని అనాది కాలంలోనే, ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనంలో నీకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. తల్లి గర్భంలో నువ్వు రూపించబడక ముందే, తల్లి గర్భంలో పిండముగా ఒక అణువుగా నువ్వు లేనప్పుడే ఆదాముకి ఇచ్చినటువంటి, అవ్వమ్మకి ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. ఆమేన్. దాన్ని ఏలండి. వాగ్దానం ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? అవ్వమ్మ కాలంలోనే ఇచ్చాడు, ఆదాము కాలంలోనే ఇచ్చాడు. మనం అనుకుంటే మన జాతోడు ఎవడురా బాగుపడ్డాడు, ఎవడికి రా ఉద్యోగాలు వచ్చేది? పీజీ చదివిన వాళ్ళు రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటే, డబుల్ పీజీ చేసిన వాళ్ళంతా పనికిరాని ఉద్యోగాలు చేస్తూ ఉంటే, ఎందుకురా? మనకెవర్రా చదివిస్తారు? మనకెవర్రా? మన జాతి ఇంతేరా. ఒకసారి ప్రియ దేవుని బిడ్డ, ఒక కోడి పొదుగుతూ ఉందంట. ఈ లోపల దాని దగ్గర ఒక గుడ్డు ఎక్కడ వచ్చి దొర్లుకుంటూ వచ్చింది. వచ్చేసరికి ఆ కోడి ఆ గుడ్డును తీసుకొని గప్ప పొదిగిట్లో పొదిగింది. ఆ తర్వాత పిల్లలు చేసేసి 21 రోజుకి పిల్లలు చేసేసింది. ఆ పిల్లల్ని ఆ దెబ్బల దగ్గర పోయి చెలుక్కుంటూ తింటూ ఉన్నాయి. ఈ వచ్చిన గుడ్డు, పొర్లుకుంటూ వచ్చిన గుడ్డు మాత్రం పైకి చూస్తున్నట్టు, ప్రతిసారి ఉన్నట్టుండి పైకి చూస్తాం. మమ్మీ పైన మమ్మీ ఒక పక్షులు తిరుగుతాయి, మనలాంటి రెక్కలే ఉన్నాయి, మనలాగే ఎగురుతున్నారు, మనలాగే ఉన్నారు. మమ్మీ ఎవరు మమ్మీ? రే నోరు మూయిరా, అట్లాంటి వాటి మనం చూడకూడదు, నీకు పెంట తిప్పే, నువ్వు చూడాల్సింది దీన్నే, చెదల పురుగులే తప్ప ఇంకో దాన్ని చూడటానికి వీల్లేదు. మీ తాత ఇక్కడ ఈ పెంటలోనే బతికాడు, మీ నాయన ఈ పెంట కుప్పలోనే బతికాడు, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు కూడా ఇక్కడే. చెబుతా ఉంటే ఆ పక్షికి ఏమర్థం కాక, అవునా నిజమేనా, సర్లే ఏం చేస్తాం, మన కర్మ, మన తలరాత, మన బతికింతేలే, ఇంతకు మించి మనం బాగోలేములే అనుకొని అలాగే బ్రతుకుతాం. ఒకరోజు ఒక పైన ఎగురుతున్నటువంటి పక్షి గద్ద చూసింది, దీన్ని చూసేసి ఇదేదో ఆశగా పైకి చూస్తున్నట్టు, మన జాతి ఉన్నట్టు ఉంది ఏదో అని చెప్పేసి గబగబా వచ్చాడు. హలో బ్రదర్, ఏంటి పైకి చూస్తున్నావు? ఏం లేదు, మీరంతా ఎలా ఎగురుతున్నారో చూస్తున్నా, నేను వస్తావా నాతో పాటు, నేను కూడా నిన్ను ఎగిరేటట్టు చేస్తాను. అమ్మో మేము ఎగరకూడదంట, మేము ఇక్కడే ఉండాలంట. మా తాత ఆడే ఉన్నాడు, మా ముత్తాత కోడి ఆడే ఉంది, మా నాయన కోడి ఆడే ఉంది, మేమంతా ఇక్కడే, ఎగరకూడదు మేము. లేదు బ్రదర్, నువ్వు రా తీసుకొని పోతానని చెప్పేసి తీసుకొని పోయి బలవంతం తీసుకొని పోయి ఆకాశం తీసుకొని పోయి అట్లాగే వదిలేసిందని. వదిలేసిన వెంటనే అది అమ్మో నాయన అనుకుంటా అరుచుకుంటూ పడతా ఉంది. మళ్ళీ వచ్చింది, మళ్ళీ తీసుకొని పోయింది, మళ్ళీ వదిలేసింది. ఈ విధంగా 10 సార్లు 15 సార్లు చేసింది.
ఆ తర్వాత ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ పక్షి రెక్కలు చాపి ఎగరటం ఆరంభించింది. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. ఈ లోకములో దేవుడు ఆదాములో ఒక అణువుగా నీవు ఉన్నప్పుడే, అవ్వములో ఒక పరమాణువుగా నువ్వు ఉన్నప్పుడే నీకు 5 వాగ్దానములు ఇచ్చాడు దేవుడు. కులం అనేది పుట్టక ముందే, మతం అనేది పుట్టక ముందే, జాతి అనేది పుట్టక ముందే, ఆ పదమే లేనప్పుడే, ఆది కాలములోనే ఆది జంటకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? మీరు. చెప్పండి, మీరు అంటే ఎవరు? అవ్వమ్మ, ఆదాము, స్త్రీలు, పురుషులు. ప్రైజ్ ది లార్డ్. ఆదాముకు ఒకటే చెప్తాడు, ఆదామా నువ్వు అక్కడే ఫలించు, నువ్వు ఆడపిల్లల దూరంగా ఉండి అన్నాడా? చెప్పండి అమ్మా, చెప్పండి. అనలేదు, మీరు అన్నాడు. అంటే యు అండ్ యువర్ వైఫ్, మనిషి స్త్రీ పురుషుడు ఇద్దరిని చెప్తున్నాడు. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఏలుబడి చేయండి. ఆనాడే నీ జీవితంలో ఆరంభమైంది. నేను ఆడపిల్లండి, నేను పోవటానికి కుదరదండి, నేను ఆశ్రయించబడి కుదరదు, మా జాతి తక్కువ, మా కులం తక్కువ, మా పరిస్థితి ఇంతే. నో, దేవుడు జాతి లేనప్పుడే ఆస్వాదించాడు, కులము లేనప్పుడు నిన్ను ఆస్వాదించాడు, మతము లేనప్పుడు నిన్ను ఆస్వాదించాడు, ఆ పేరు రాకముందు నిన్ను ఆస్వాదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యకాలం దేవుడు ఆస్వాదించలేదు, ఈ మధ్యకాలం నీకే ఆశీర్వాదం ఇవ్వలేదు. ఆనాడే చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ, ఆనాడే దేవుడు ఆస్వాదించాడు. అయితే దేవుని మీద ఆధారపడకుండా నీ తలరాత మీద, మనుషులు చెప్పిన మాటల మీద, లోకం చెప్పిన ముద్ర మీద, లోకం చెప్పిన మాటల మీద ఆధారపడి నా బతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నన్ను తీసుకుపోయి లేరు, నన్ను లేపేవారు లేరు, నన్ను నడిపేవారు లేరు. అనేక సార్లు someone else, nobody else in my life, నా జీవితంలో ఎవరు లేరు. ఇది ఒక పెద్ద మానసిక జబ్బు, నీకు తెలుసా? నేను కొన్ని సంవత్సరాలు ఆగి బాధపడి నాకు ఎవ్వరు లేరు, నేను ఒంటరి, అయ్యో నాకు ఎవరు లేరు. చాలాసార్లు మనము ఎక్కడ నుంచి వస్తే బాగుండు, ఏమైనా చేస్తే బాగుండు. నేను చెప్తాను, మనుషులు నీకు ఇస్తే 10 రూపాయలు ఇస్తారు, 10,000 సార్లు చెప్తారు నేను చేయబట్టి వాళ్ళు బాగుపడ్డారండి. నేనండి అవన్నీ ఊగినే ఉద్యోగం వచ్చిందా, వాడు ఊగినే ఉద్యోగం వచ్చిందా వాడికి, నేను 10 రూపాయలు ఇచ్చినప్పుడు 10,000 సార్లు చెప్తాడు. అందుకే దేవుడు కొన్నిసార్లు ఎవరిని మనకి ఇవ్వనివ్వడం. ఎందుకు? నీవు ఎదిగినటువంటి ఆ మహిమ దేవునికి మాత్రమే పోవాలి. కాబట్టి కొంతమంది మనుషులు గుప్పిలి విప్పనివ్వండి దగ్గర. చెప్పాలి గట్టిగా. నువ్వు చూసే మార్గాలు నీకు రాకపోవచ్చు, నువ్వు అడిగే పరిస్థితులు మనుషులు నీకు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు నువ్వెవరో తెలియకపోయినా నీ కోసం దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, తెలియని వ్యక్తులు పంపించబోతున్నాడు. చప్పుడు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తావు. నేను సేవకు వచ్చినప్పుడు ఎక్కడ ఆరంభించాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నెల్లూరు పట్టణంలో ఒక అన్న ఉన్నాడు, రఘురామ్ అని ఒక అన్న ఉన్నాడు. ఆయన అయ్యప్పమాల వేసుకుంటాడు, ప్రతి సీజన్కి అయ్యప్పమాల వేస్తాడు, ప్రతి సోమవారం ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటాడు, శివాలయానికి వెళ్ళి వస్తుంటాడు. అంత పరమ భక్తుడు ఆయన. నేను ఆ ప్రాంతానికి పరిచయకి వెళ్ళినప్పుడు ఒక్కసారి విన్నాడు, నేను చెప్పిన వాక్యాన్ని విన్నాడు. ఆ తర్వాత నాకు చెప్పకుండానే తనకొచ్చిన స్థలంలో ఒక చిన్న మందిరం కట్టి, నాకు తెలియకుండానే మందిరం కట్టి చేసి ఆ తాళాలు నా చేతికి ఇచ్చాడు. అమ్మా, ఈ మందిరం, ఈ చర్చిని నువ్వే వాడుకో అమ్మా అని చెప్పాడు. చప్పుడు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తా. ఎన్ని సంవత్సరాల విశ్వాసాలు అయితేనో మందిరం కట్టడానికి డబ్బులు ఇవ్వంటే ఆశి తూసి వేస్తుంటారు మనోళ్ళు. పరిచయం ఉండి ఎంతో కాలం ఉంటేను దేవుడికి ఇస్తే మనకేం వద్దండి. డాక్టర్కి అయితే 1,00,000 రూపాయలు పెట్టేస్తావు, 2 లక్షలు పెట్టేస్తావు, ఎంతైనా పెడతావు. దేవునికి ఇవ్వాలంటే గలగల్లాడాలి, దేవునికి ఇవ్వాలంటే గడగల్లాడాలి. అవునా? కానీ ఈరోజు చెబుతున్నా నేను, దేవునికి ఇచ్చేటువంటి వారు, దేవునికి ఎవరైతే ఇస్తారో, దేవుని రాజ్యానికి ఎవరైతే ఇస్తారో వారు విస్తారమైన పంటను కోసుకోబోతూ ఉన్నారు. దేవునికి ఇచ్చినటువంటి వారు దరిద్రులు కారే నాటికి కూడా దేవుడు నీతిమంతుల సంతతి వారిని చేయబోతూ ఉన్నాడు. సో ఆయన నాకు మందిరం కట్టించి ఇచ్చాడు. అన్నా అది నిండిపోయిందన్నా అని చెప్పగానే మళ్ళీ పైన వాళ్ళ ఇల్లు మందిరం కలిపి మళ్ళీ కట్టించి ఇచ్చాడు. అది నిండిపోయిందంటే పక్కనే స్థలం కొనుక్కొని దేవుడు డాడీతో మాట్లాడాడు, ఇదిగో నా బిడ్డ మందిరం కట్టబోతుంది, ప్రతిరోజు ఆఖరి రోజు వచ్చేటువంటి కానుక అమ్మాయికి ఇచ్చేయని చెప్పేసి దేవుడు డాడీతో మాట్లాడి. నేను అడగలేదు ఒక్కరోజు కూడా, ఇప్పటి వరకు కూడా ఆత్మీయ తండ్రికి ఒక్క పైసా నేను అడగలేదు. అట్లని చెప్పేసి తండ్రి ఇవ్వకుండా లేడు. నేను 10 రూపాయలు కావాలి అడిగితే ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి నాకు. ప్రైజ్ లార్డ్.
ఎక్కడా చేతులు కట్టి నిలబడలేదు. డబ్బులు చేతికి వచ్చాయి, దేవుడు కట్టి ముగించాడు. దేవుడు పంపించే మనుషులు ఇదిగో ఇలా ఉంటారు నీ జీవితంలో. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ వెనక నీకు తెలియకుండానే నిన్ను నడిపించాడు ప్రజలు దేవుడు పంపబోతూ ఉన్నాడు. నువ్వెక్కడ భిక్షగతిలాగా చెయ్యి చాపకుండానే నువ్వు ఆకాశం తట్టు చూసినప్పుడు నీకే అవసరం కావాలో ప్రతిదీ దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు, దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. చప్పుడు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తావు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు హెచ్చించడం ఆరంభిస్తే, and God started to bless your life, exalt your life, no one can stop it. దేవుడిని ఆశ్రయించడం మొదలు పెడితే ఎవరు దాన్ని ఆపలేరు. ఆకాశం ఎత్తు ఎదిగేంత వరకు కూడా నీ తండ్రి నిన్ను హెచ్చిస్తూనే ఉంటాడు, నడిపిస్తూనే ఉంటాడు, ఆదరిస్తూనే ఉంటాడు. చెప్పలు కొడదాం గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అందుకే రాత్రి నేను చెబుతాను ఏంటి అంటే, నాకెవరు లేరు, నాకెవరు లేరు, నా సేవ వెనకాల ఎవరు లేరు, నా విశ్వాసం వెనకాల ఎవరు లేరు, నా ఆత్మీయ జీవితానికి ఎవరు లేరు, నా ఉద్యోగానికి ఎవరు లేరు. ఇప్పుడు అంటున్నావంటే, అలా అంటున్నావంటే వ్యాధితో మానసిక రుగ్మతతో ఉన్నావని, ఆ విధంగానే నువ్వు ఒక్క స్టెప్ కూడా ఎక్కలేవని చెబుతున్నాను ఈ రాత్రి. అందుకే చెబుతున్నాను ఈ రాత్రి, మనుషులు కాదు నీ ఆధారం, మనుషులు కాదు నీ ఆశ్రయం, దేవుడే నీ ఆశ్రయం. ఆయన బాహువులే నిత్యాశ్రయం. ఇజ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాడు, ఆయన దేవుడు. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. హల్లెలూయా. నాకెవరు లేరు అని చెప్పదు ఈ రాత్రి, అన్ని కలిగిన దేవుడు నాకున్నాడు ఈ రాత్రి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పెంట కుప్పలో నుంచి దీనులను పైకెత్తి రాజులతో ప్రధానులతో కూర్చుండబెట్టగలటువంటి శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు. ఆమేన్. నీ కోసం బూది గంతల ప్రజలను తీసుకొని వచ్చే దేవుడు నీకున్నాడు. నీ కోసం రాజులను అధికారులను లేవనెత్తే దేవుడు నీ కోసం ఉన్నాడు ఈ రాత్రి. ఐగుప్తు దేశంలో యోసేపుకి ఎవ్వరు లేరు, అన్నదమ్ములంతా కానా దేశంలో ఉండిపోయారు, కానానులో. దేవుని బిడ్డ యోసేపుకి ఎవరు లేరు, ఒక్కరు కూడా లేరు. ఒంటరిగా ఒక బానిసగా పోతిఫర్ ఇంట్లో ఐగుప్తు దేశంలో తెలియని ప్రాంతంలో ఉన్నాడు దేవుని బిడ్డ. అయితే అతను చేస్తున్న పనిని దీవించడానికి, అతను ఆశీర్వదించడానికి దేవుడు ఐగుప్తు దేశంలో యోసేపుతో కూడా ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు దేవుని కోసం ఉంటే నీ కోసం నువ్వు ఎక్కడున్నా దేవుడు నీ కోసం వస్తాడు ఖచ్చితంగా. నువ్వు దేవుని కోసం ఏ కాకివైతే నిన్ను పోషించడానికి దేవుడు ఏ కాకినైనా పంపిస్తాడు. చెప్పాలి గట్టిగా. God will send in a crow for you if you want to lonely for God. నువ్వు దేవుని కోసం ఎవరున్నా లేకపోతే నేను ఉంటానంటావా, ఎవరున్నా లేకపోతే నేను బతుకుతానంటావా, నీ కోసం ఏ కాకినైనా పంపిస్తాడు దేవుడు. నువ్వు ఏ కాకిగా ఉంటే నీ కోసం ఎటువంటి కాకినైనా పంపిస్తాడు. అమెరికా నుంచి పంపిస్తాడు, రష్యా నుంచి పంపిస్తాడు, చైనా నుంచి పంపిస్తాడు, ఎక్కడి నుంచైనా పంపిస్తాడు నిన్ను పోషించడానికి, నిన్ను నడిపించడానికి. ప్రైజ్ ది లార్డ్. చెబుదాం గట్టిగా హల్లెలూయా, చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఎవరు లేరు, అతని మీద నిందేసినా, అవమానం వేసినా, కొట్టినా, తిట్టినా, ఏడ్చుకొని పోయినా ఎవరు లేరు. అందరూ అనుకున్నారు, అయ్యో పాపం, నీకెవరు లేరా, అయ్యో పాపం, అన్నదమ్ములు లేరా, అక్క చెల్లి లేరా, పాపం ఎవరు లేరా. ఆయన ఒకటే మాట అంటాడు, ఎవరు లేరు, కంటికి కనపడే వాళ్ళు ఎవరు నాకు లేరు, కానీ ఎవ్వరికి కనిపించినటువంటి దేవుడు నాకు తోడై ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎన్నడు వీడని తండ్రి నాకు తోడై ఉన్నాడు. ఐఎమ్ నాట్ లోన్లీ బట్ గాడ్ ఈజ్ అలాంగ్ విత్ మీ. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఎస్పీ దేవుని బిడ్డ, నీ ఒంటరి బ్రతుకులో, దుఃఖపు బ్రతుకులో అందరూ త్రోసివేసి తృణీకరించి పారవేసినప్పుడు, నిన్నెవరు గుర్తు పెట్టుకోనప్పుడు, నువ్వు డబ్బున్న వ్యక్తి అయితే అందరూ గుర్తు పెట్టుకుంటారు. నీకు ఉద్యోగం అంటే అందరూ మావాడు ఫలానోడండి, మావాడు ఫలానోడండి, మావాడు కలెక్టర్ అండి. కానీ నువ్వు కూటికి లేని వ్యక్తివి అయితే, నీ జీవితంలో ఏ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే, మంచి హోదా లేకపోతే, నీ పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. ఫలానాడు మీ అబ్బాయి అంట కదా, ఏడో బీరపీసు చుట్టం లేండి, బీరకాయ పీసు చుట్టం కదా. కానీ దేవుడు నువ్వు పెంట కుప్పలో కూర్చున్నప్పుడు, మంటిలో కూర్చున్నప్పుడు ఆయన కనికరించి నిన్ను చూసి తన కంటిని నీ దృష్టి నీపై నిలిపి నిన్ను లేవనెత్తి రాజులతో ప్రధానులతో కూర్చోబెట్టడానికి ఆయన తీసుకొని పోబోతున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. కాబట్టి ఈ రోజున ఎవరితో పోల్చుకుని జీవితం నాశనం చేసుకోవద్దు, ఆ వ్యాధిని ఎద్దకు రానివ్వద్దు,
ఏమున్నా లేకపోయినా నేను స్పెషల్. సిస్టర్ ప్రసన్న స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుడు తన చేతితో నిన్ను చేసుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ రోజున లేరు అని చెప్పొద్దు. దేవుని సైన్యము నీ వెనకున్నది. దేవుని దూతలు నీకు ముందున్నారు. ఆయన సమాధానము నీకు తోడుగా ఉంది. లేను చెప్పొద్దు. చెయ్యలేను, ఉండలేను, చెప్పలేను. నీలాగే ఒక వ్యక్తి చెప్పాడు, ప్రభువా నేనా చెయ్యలేను ప్రభు యుద్ధం. నా కులం ఏంటయ్యా, నా గోత్రం ఏంటయ్యా, నేను చాలా చిన్నోడినయ్యా, మనష్య గోత్రములో ఎన్నిక లేనివాడు నేను అని చెప్పేసి గిద్యోను అనే ఒక వ్యక్తి అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అంటున్నాడు. చెప్పలు కూడా బిగ్గరగా మాయపరుస్తావు. నీ కులాన్ని బట్టు, నీ జాతిని బట్టు, నీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ బట్టు, నీకున్నటువంటి టాలెంట్ని బట్టు దేవుడు ఎప్పుడు నేను హెచ్చించాడు. ఆయన కృపను బట్టి నేను హెచ్చించబోతూ ఉన్నాడు. ఆయన దయను బట్టి హెచ్చించబోతున్నాడు. ఆయన సమాధానం బట్టి హెచ్చించబోతున్నాడు. ఆయన ప్రణాళికను బట్టి నేను హెచ్చించబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున స్వస్థపరిచే యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరిచే యెహోవా రాఫా నేనని చెప్పిన దేవుడు నీకున్న ప్రతి వ్యాధి, మానసిక వ్యాధి, రుగ్మత, నీకున్న కృంగుదల, డిసప్పాయింట్మెంట్స్, డిజోలేటెడ్ స్టేటస్, కృంగుదల సమస్తాన్ని తీసివేసి ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని నేను మార్చబోతున్నాడు. ఈ రోజున చెబుదాం గట్టిగా హల్లెలూయా. నేను ఎప్పుడు అబ్రహాం లింకన్ గురించి చెబుతుంటాను. అబ్రహాం లింకన్ చిన్నప్పుడే తల్లి చనిపోయింది, తన ప్రేమించినట్టు అక్క చనిపోయింది, తండ్రి చనిపోయాడు. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటా ఉంటే ఆ అమ్మాయి పెళ్లి వారం రోజులు తనకు చనిపోయింది. పిచ్చోడు అయిపోయాడు. ఎలక్షన్లో పోటీ చేస్తే అనేక సార్లు ఓడిపోయాడు. వ్యాపారం చేద్దామా అంటే అప్పుల ఊపిలో కూరుకొని పోయాడు. చేతిలో పైసా లేదు. ఆలోచించి 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 ఒక సైడ్ మొత్తం పెరాలసిస్ వచ్చి 6 నెలలు మంచాలు పడిపోయాడు. అందరూ వచ్చి అంటున్నారు, ఇంకేముందరా అబ్రహాం, ఇక నీ సావేరా, ఇక నీ కర్మరా, ఏం చేస్తావు, ఎవరో చేసిన నీ పాప నీ నెత్తిన పడిందిరా, నీ బతికింతేరా. అందరూ మాట్లాడుతున్నారు. ఆశలు వదులుకోరా, ఏదైనా హాస్టల్లో జాయిన్ అయిపో, ఏదైనా అనాథ హాస్టల్లో జాయిన్ అయిపోతే కనీసం ఒకరోజు భోజనం పెడతారు చెబుతూ ఉన్నారు. అందరూ వచ్చి తలొక మాట మాట్లాడుతున్నారు. అబ్రహాం లింకన్ ఓపిక తెచ్చుకొని మంచం దిగి మంచాన్ని పట్టుకొని వేలాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, దేవా, సృష్టికర్త, ఈరోజు నేను అబ్రహాం లింకన్ అనే నేను ఈ రోగంలో చచ్చిపోతే, ఈ కృంగుదల్లో చచ్చిపోతే, ఓటమిలో చచ్చిపోతే, ఇఫ్ ఐ డై ఇన్ మై ఫెయిల్యూర్, people will say, people will write upon my tomb, this is the failure candidate. నా సమాధి మీద రాస్తారయ్యా ఓడిపోయిన వాడని, నా సమాధి మీద రాస్తారయ్యా కృంగిపోయినటువంటి వాడని. బట్ ఐ డోంట్ వాంట్ టు డై యాజ్ ఎ ఫెయిల్యూర్ పర్సన్, యాజ్ ఎ డిసప్పాయింటెడ్ పర్సన్. కృంగిపోయిన వాడిగా, ఓడిపోయిన వాడిగా చావటానికి నాకు ఇష్టం లేదు ప్రభువా. నాకున్న ఒక్క జీవితం ఒక శక్తివంతమైన వ్యక్తిగా మారాలని, ఒక పవర్ఫుల్ వ్యక్తిగా మారాలని ఆశపడుతున్నాను. ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వయ్యా, నా దగ్గరికి రా. నువ్వు అపార శక్తి సంపన్నుడవు. నీ కాలంలో ఎంతోమంది పక్షవాత రోగులు స్వస్థపడ్డారు, ఓడిపోయిన వారు పైకి లేచారు, కృంగిపోయిన వారు లేపావయ్యా, పాపులు పరిశుద్ధపరిచావయ్యా, వ్యభిచారులను పరిశుద్ధులుగా మార్చావే, రోగులు మార్చావే. ఒక్కసారి నా దగ్గరికి రా ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా. బతిమాలుకుంటున్నాడు. అర్ధరాత్రి వేళ ఆయన గది నిండా ఒక వెలుగు. ఆ వెలుగులో దేవుని సన్నిధి దిగి వచ్చి ఆ రాత్రి దేవుడు అతన్ని తాకినప్పుడు, నా కుమారుడా లెమ్మో తేజరిల్లుమో ప్రకాశించుమని దేవుని మాట వినబడినప్పుడు అతడు లేచాడు, శక్తిని పుంజుకున్నాడు. తిరిగి మరలా ఎలక్షన్లో పోటీ చేశాడు, అత్యధిక మెజారిటీ పొందుకున్నాడు. ఆ తర్వాత అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా, తిరుగులేని ప్రెసిడెంట్గా, పేరెన్నికల ప్రెసిడెంట్గా మార్చబడ్డాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ ఓటమిలో చావటం దేవుని చిత్తము కాదు. నీ బలహీనతలో కృంగిపోయి నేను ఇంతే, నేను లేవలేను, నా చేత కాదు, నాకంటే ఇంకోళ్ళు గొప్పవాళ్ళు, నాకంటే ఇంకోళ్ళు బాగున్నాడు, అయ్యో నేను ఏం చేయలేను, అసమర్థుణ్ణి, నిన్ను నువ్వు నిందించుకొని నీ సామర్థ్యాన్ని పాతిపెట్టి, నీ టాలెంట్లు పాతిపెట్టి ఒకవేళ బ్రతుకుతూ కృంగిపోయి జీవోత్సవంలాగా నువ్వు కూడా ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడు తట్టి లేపుతున్నాడు. లోయల్లో ఉన్నటువంటి ఎముకలు లేపిన దేవుడు, మహా సైన్యముగా నిలబెట్టినటువంటి దేవుడు ఈ రాత్రి కృంగిపోయిన నిన్ను, బలహీనపడినటువంటి నిన్ను, అందరి మాటలు విని 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 బలహీనపడిన నిన్ను
ఈ రాత్రి లోయలో ఎముకలు లేపినట్టుగా తండ్రి నిన్ను లేపబోతూ ఉన్నాడు. మహా సైన్యంగా నిలబెట్టబోతున్నాడు. శక్తిమంతుడుగా నిలబెట్టబోతున్నాడు. చప్పుడు కూడా బిగ్గరగా ప్రభావం గల వ్యక్తిగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఈ రోజు నీ రోగము, నీ సమస్య, నీ నోటి మాట వల్ల వచ్చినటువంటి సమస్య, నువ్వు పెట్టుకున్న శాపాల వల్ల కృంగినటువంటి సమస్య దేవుడు తొలగించి నిన్ను శక్తిమంతురాలుగా మార్చబోతున్నాడు. ఈ రాత్రి అద్భుతం జరగబోతున్నది. నిరాశ నిస్పృహలో కృంగిన జీవితంలో అద్భుతం చేయబోతున్న దేవుడు, ఆశ్చర్యకారం చేయబోతున్న దేవుడు. విశ్వాసంతో లేచి నిలబడు. నీకోసం పరలోక తలుపులు దేవుడు తెరవబోతున్నాడు. వారి తల మీద దిగి వచ్చుడుగా కదా. ఈ రోజు నుంచి క్రొత్త అభిషేకము తండ్రి, ప్రవచన సందేశము తండ్రి, అభిషేకపు కొలతలేని ఆత్మాభిషేకపు ఆరంభము కలుగునుగాక. మీ సమాధానం ఇచ్చి నడిపించండి తండ్రి. ఆశీర్వాదముతో నింపండి తండ్రి. క్షేమముతో నింపి నడిపించమని ఈ రోజు అనేక సాక్షులు మీరు లేపినందుకు స్తోత్రం. అందరం చప్పట్లు కొట్టి అనేక సాక్షులు మనం లేపి ఉన్నారు. అందరూ కూడా నోరు తెరిచి అందరూ కూడా మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.